హలో అండి అందరికీ. మనం డైలీ ఇంట్లో వాడుకునే టీ స్ట్రైనర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామా. చూసారుగా టీ స్ట్రైనర్ చుట్టూ ఎలా డస్ట్ పట్టేసిందో. మనం డైలీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. ఒక్క టీ కోసమే కాదు, చాలా వాటిని వడకట్టడానికి ఈ స్ట్రైనర్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి స్ట్రైనర్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకోవాలి చెప్పండి. ఈ టీ స్ట్రైనర్ చిన్ని రంధ్రాలతో ఉంటుంది కదండి. చాలా దగ్గరగా ఉండటం వల్ల టీ పొడి ఇరుక్కుపోవడం, లేదంటే ఏవైనా వడకట్టినప్పుడు అవన్నీ ఇరుక్కుపోయి మనం సరిగ్గా క్లీన్ చేసినట్టే అనిపిస్తుంది, కానీ ఆ మధ్య రంధ్రాల్లో చిన్న డస్ట్ పార్టికల్స్ ఉండిపోయి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి అవుతాయండి. ఒక 1 వీక్కి ఒకసారి అయినా సరే వీడియోలో చూపించినట్టు టీ స్ట్రైనర్ని కనుక క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ అనేది ఉండదు. నేను ఫస్ట్ వీడియోలో ఎలా చూపించానో ఎండింగ్లో కూడా చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం అస్సలు రుద్దాల్సిన పని కూడా ఉండదండి. సింపుల్గా ఇలా స్టవ్ పైన ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని బాగా మరిగించాలి. టీ స్ట్రైనర్ మునిగేంత వాటర్ అయితే పెట్టుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మన టీ స్ట్రైనర్ని అందులో ముంచేసి 1 నిమిషం వరకు పిండుకోవాలి. అలాగే కొద్దిగా విమ్ లిక్విడ్, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా వెనిగర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఈ వాటర్ అంతా కూడా వడకట్టేసి టీ స్ట్రైనర్ని చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. 10 నిమిషాల తర్వాత తీసి చూసారనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ చూపించాను, అలాగే ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడ కూడా డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. మనం చేత్తో రుద్దే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.